హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు మోస్ట్లీ. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీకు అందరికీ తెలిసిందే కదా, వాతావరణము వరదల చేంజెస్ వల్ల అయితే విజయవాడ ఎంత దెబ్బతిన్నదో, అక్కడ ఉన్న ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారు. ప్రాంతాలన్నీ వాటర్ వల్ల అయితే మొత్తం నష్టపోయారు. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకి తినడానికి తిండి లేక, మంచినీళ్ళు తాగడానికి కనీసం వాటర్ లేక, పవర్ లేక, అండ్ ముసలి వాళ్ళకి మెడిసిన్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము. మనకు సాధ్యమైనంత వరకు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు అని నాకైతే అనిపించింది. అంటే మేము వెళ్ళి అక్కడైతే ఏం చేయలేము, కానీ మన ఛానల్లో చూసేవాళ్ళు అక్కడ నియర్ ప్లేసెస్లో ఎవరన్నా ఉంటే కనీసం వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇందిరానగర్ కాలనీ, నందమూరి నగర్, రామకృష్ణాపురం, లోనా సెంటర్ ఇలాంటి దగ్గరలో ఉన్న ఏరియాలో ఎవరన్నా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కొంచెం మీ ఫ్యామిలీ వాళ్ళలాగే భావించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అదే అండి నా చిన్న రిక్వెస్ట్. ఇంక మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లోహిత వాళ్ళ అమ్మమ్మకి అయితే మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చిందండి. నేను మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అయిపోయింది. సో మా అమ్మకి అన్నం కూర చేయడానికి కుదరలేదు. మా అమ్మ అయితే ఎర్లీగా అయితే పొలానికి వచ్చేసింది. అందుకే మేమైతే మధ్యాహ్నం తీసుకొని వచ్చాము. మధ్యాహ్నం 2 అవుతుంది కానీ ఎండ అనేది లేదు, వర్షాలు పడుతున్నాయి కదా, సో చల్లగానే ఉంది. మాకు పై ప్రాంతం అయ్యి మాకైతే అంత వర్షము పడ్డా ఇబ్బంది అయితే ఉండదండి. అండ్ చుట్టూ పొలాలు ఎక్కడ చూసినా మట్టి నేలే ఉంటుంది కాబట్టి పడిన వాటర్ కూడా మొత్తం భూమిలోకి ఇంకిపోద్ది. ఎక్కువ శాతం పైన అయితే నిలువ ఉండదు. మెయిన్ వాటర్ అలా ఎక్కువ ఫ్లో అవ్వడానికి కారణం ఏంటి అంటే అందరు బిల్డింగ్స్ కట్టించి మట్టి అనేది లేకుండా చేయడం వల్ల, ఆ బిల్డింగ్స్ వల్ల ఏమవుతుంది, మట్టి లేకపోవడంతో నీళ్ళు అయితే ఇంకిపోవట్లేదు కదండి. సో నీళ్ళ ఫ్లో అయితే ఎక్కువ అవుతుంది. సో అదొకటి మెయిన్ కారణం అని నేను అనుకుంటున్నాను. ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఏదన్నా టెక్నిక్గా ఆలోచించి వరద నీరు వచ్చినవి అవి ఎటో కటు పోవడానికి ఏమన్నా పైప్ లైన్ లాగా అలా ఏమన్నా ఆలోచించుకొని ప్రభుత్వం ద్వారా కట్టించుకుంటే మంచిదని నా అంచనా. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, అంతేనండి. ఇంకా ఇవి కూరగాయలు అయితే ఈ గాలి వానకైతే చెట్లన్నీ పడిపోయాయి. అండ్ తెగులు అయితే ఫుల్ వచ్చేసింది. పూత పెట్టిందిలే కానీ మొత్తం రాలిపోయి కాయ అయితే పెట్టట్లేదండి. వేరే చెట్టు పందిరి కూడా అయితే అంతా పడిపోయింది. అండ్ బెండ చెట్లకు కూడా అయితే మొత్తం తెగులు అయితే వచ్చేసింది. ఇంకా కాలం వస్తుంది కదా, వరదల వల్ల ఎక్కువ అయిపోయి నీరు కూడా బాగానే ఫ్లో అవుతున్నాయి కదా, సో అందుకని మోటార్లు అయితే బంద్ చేసేసారు. ఆ వాటర్ ఈ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కాలువ నీరే పట్టించుకుంటున్నారు. ఈ వాతావరణం చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, చల్లగా. అది మధ్యాహ్నం పూట పొలానికి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇలా ఉంటే పొలానికి వెళ్ళడానికి ఇష్టపడతాం కానీ అక్కడ పని చేయాలంటే కష్టమే అవుతుంది మనలాంటి వాళ్ళకైతే. ఇంకా మా అమ్మ అయితే కలుపు తీయడం స్టార్ట్ చేసిందండి. చెప్పాను కదా, కలుపు మందు కొట్టిన ఆ రోజు నైటే ఫుల్ వర్షం అయితే వచ్చి పొలం అంతా నీళ్ళతో నిండిపోయింది, పొలం పోయింది అని. సో దానివల్ల అయితే కలుపు ఎక్కువ పడేసిందండి. ఆ కలుపు మందు పొలానికి పట్టుంటే కొంచెం తగ్గేది. మొత్తం వర్షంలో కొట్టుకుపోవడం వల్ల అయితే కలుపు అయితే బాగా పడింది. మనుషులు పెట్టి కూడా తీపిచ్చింది. ఆ రోజు కొంచెం వెదర్ చల్లగా ఉండడంతో మా అమ్మ ఒక్కటే వెళ్ళిపోయింది. వేయలేనంత వరకు అయితే తీసుకొని వద్దామని. మా నాన్న తీస్తుంటే అది కాక్ అంట లోహిత కింద పడేయమంటుంది. చేలో దింపుదామని ట్రై చేసాం కానీ దిగలేదండి, అల్లరి చేసింది. అండ్ వరిలో కలుపు కూడా వరి దుబ్బుల్లాగా కొన్ని ఉంటాయండి, 2 సేమ్ ఉంటాయి. ఇది తెలియని వాళ్ళు అయితే నాకు తెలిసి వరిని కలుపు అని చెప్పి పీకైనా పీకేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కలిపి తీపించుకోవాలి. నార్మల్గా వెళ్ళి తీపిచ్చారు అంటే వాళ్ళకి ఏది అయింది అర్థం కాక కలుపు అక్కడే పెట్టి వరి మొక్కలు అయితే పీకేస్తారు. అలాంటి సందర్భాలు కూడా చాలా జరిగాయంట మా అమ్మ అయితే చెప్పింది. అండ్ కలుపులో కూడా బోల్డ్ అంత రకం ఉందండి. చిన్నగా ఉన్న మొక్కలు ఉన్నాయి, మొత్తం అక్కడక్కడ పాకిపోయిన మొక్కలు ఉన్నాయి. అండ్ గెనాల పక్కన తీసిన కలుపు అయితే గెనాల మీద వేస్తారంట. కై మిడిల్లోకి వెళ్ళి తీస్తే ఒకవేళ ఆ కలుపు అయితే కాలుతో లోపల తొక్కేస్తారంట. మళ్ళీ పైకి వస్తుందా అని నేనైతే అడిగితే రాదు బుజ్జి, లోపల చచ్చిపోతుంది అని చెప్పింది. అండ్ ఎరువుగా కూడా అయితే పొలానికి ఉపయోగపడుతుంది అని చెప్పింది మా అమ్మ అయితే. కలుపు అయితే ఆల్మోస్ట్ వచ్చిందండి. 2 బావు అయితే అయింది. అన్నం తినమని చెప్పి నేను చెప్పాను. ఈ కై పట్టుకుంది, తీసేసి తింటాను అని చెప్పింది. అండ్ ఇక్కడ అయితే కుక్కలు ఉన్నాయండి విపరీతంగా. టెంపుల్ పక్కనే కదా, అక్కడ ఏదైనా తిని పడేసినవి ఉంటాయి కదా, అవి తినడానికి వచ్చి 5-6
మొక్కలు అయితే ఉన్నాయండి. శుభ్రంగా వరి పంట అయితే ఈ కైవట్టుకులోదైతే మొత్తం తొక్కేసాయి, పాడు చేసేసాయండి. దగ్గరుండి అల్లించుకుంటేనే కుదురుతుంది కానీ లేకపోతే మొత్తం అయితే తొక్కేస్తున్నాయి. లోహితని వాళ్ళ తాతయ్య పొలంలో దింపడానికి ట్రై చేస్తున్నాడు కానీ లోహిత అస్సలు దిగట్లేదు. ఆ మట్టి ఉందని చెప్పి కాక్కుందని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంది. అందుకే అండి అన్నం తిన్న వెంటనే అయితే రిటర్న్ అయిపోయాము. పొలంలో ఎక్కువసేపు కోలేము, మోస్ట్లీ 1 గంట ఉన్నాము అంతే. మా అమ్మ తింటుంటే మా అమ్మ దగ్గర కొంచెం అన్నం పెడదాంలే అని చెప్పేసి లోహితాన్ని కూడా అయితే ఉంచాము. కలుపు అయితే తీయడం అయిపోయిందండి. కై వట్టుకు అన్నం తినడానికి అయితే కూర్చుంది. కూర ఏంటి అని డౌట్ రావచ్చు. చింతకాయ పచ్చడి అండి. వర్షం పడుతుంది కదా, వేడి వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి నూరుకొని తింటే దాని రుచే వేరుంటుంది అన్ని కర్రీస్ కంటే. సో అందుకే అదైతే ప్రిపేర్ చేశాను. పక్కనుంది స్ప్రైట్ బాటిల్ అనుకున్నారు, కాదండి వాటర్ బాటిల్. అది చిన్న బాటిల్లో పోసుకొచ్చుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు సరిపోవని చెప్పేసి మమ్మీ ఇలా 2 లీటర్స్ స్ప్రైట్ బాటిల్ ఉంటే దాంట్లో అయితే పోసుకొని వచ్చింది. లోహిత అన్నం తిన్నదానికంటే ఎక్కువ వాటర్ తాగిందండి. మరి అది స్ప్రైట్ అనుకుందో మంచినీళ్ళు అనుకుందో నాకైతే అర్థం కాలేదు. స్ప్రైట్ లాగే అయితే తాగింది. తనకి కూల్ డ్రింక్స్ అంటే ఇష్టము. సో అవాయిడ్ చేసాము ఈ మధ్య వాతావరణం చూసి. తను అందుకు అనుకున్నట్టుకుంటాను అన్నం తినదానికంటే ఎక్కువ వాటర్ అయితే తాగింది. ఇలా ప్రశాంతంగా పొలంలో కూర్చొని తినాలి అన్న అదృష్టం ఉండాలి కదండి. మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. కొన్ని మనం దాటుకొని వెళ్తేనే అది మనకి ప్రశాంతతనైతే ఇస్తాయి. కొన్ని మన దగ్గర నుంచి దేవుడు లాగేసుకున్న ఏదో ఒక రూపంలో కొంత సంతోషాన్ని అయితే ఇస్తాడండి. అది గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలే కానీ మన లేని దాని గురించి ఆరాటపడతా దాని గురించే బాధపడతా కూర్చున్నాము అంటే మనకి ముందు అనే అడుగు అనేది రాదు. అదైతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము ఫేస్ చేసిన దాంట్లో అదొకటి ఉందండి. ఎవరికైనా ఏదైనా కొంత లోటు చేశాడు అంటే దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి మళ్ళీ సంతోషాన్ని ఇస్తాడు. అంతవరకు ఓపిక పడితే చాలు. మా నాన్న మొదటి నుంచి నాకు చెప్పేది అదే, ఓపిక ఉంటే చాలమ్మా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి. కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన కోపమే చూస్తారులే కానీ మన బాధ ఎవరు చూడరు, అండ్ మనం పడే ప్రాబ్లమ్స్ ఎవరు చూడరు. వాళ్ళు అనుకుంటారు తనకేమైందిలే అనుకుంటారు కానీ ఎవరి బాధ వాళ్ళదే. ఎదుటోడికైతే కనపడదు కదా. అదే అంటారు ఎవరు నడ్డి పోలకు చూసుకోలేరులే అని చెప్పేసి. ఇక్కడ కూడా సేమ్ అదే దానికి సంబంధించిందనే చెప్పాను. లోహిత అయితే తాగుతూనే ఉందండి స్ప్రైట్ బాటిల్ లాగా. ఇంకా తినడం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 2:30 దాటిపోయిందండి. 2:45 అలా అయిపోయింది. ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరదామని వెళ్తున్నాము. లోహిత ఫేవరెట్ జామ చెట్టు ఉంది కదా, జామ చెట్టు దగ్గరికి వెళ్దామని చెప్పి గొడవ చేసింది. అక్కడ కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. నేను తీసుకెళ్తాలే నాన్న అంటే మా నాన్న వద్దు నేను తీసుకెళ్తాలే అని చెప్పి అయితే వెళ్ళాడు. ఇంతే అండి మన వీడియో. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఏమైనా వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అందరికీ బాయ్.